మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. అర్జానపేట మండలానికి సంబంధించి కట్ర్యాల శివార్లో సర్వే నెంబర్ 32 గవర్నమెంట్కి సంబంధించిన భూములు సుమారు 2 ఎకరాల భూమి ఉంది. దాంట్లో మనకు ఆల్రెడీ రైతు వేదిక కన్స్ట్రక్షన్ అయింది. దాని పక్క గల గవర్నమెంట్ భూమిలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వచ్చాయని చెప్పేసి రీసెంట్ కంప్లైంట్స్ రావడం జరిగింది. సో దానికి పూర్తి స్థాయిలో సర్వే చేసేసి అందులో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ అలాంటి వాటిని గ్రామ పంచాయతీ స్టాఫ్ అండ్ మా రెవెన్యూ స్టాఫ్ అండ్ పోలీస్ వాళ్ళ హెల్ప్ తోటి వాటిని ఈరోజు తొలగించడం జరిగింది. అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వస్తే వాటిని కూడా ఐడెంటిఫై చేసేసి గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించిన ఏ గవర్నమెంట్ ల్యాండ్లో కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వస్తే మాత్రం తీసివేయడానికి సిద్ధంగా. అంటే కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా తీసేయడం జరిగింది. అంతకుముందు కన్స్ట్రక్షన్స్లో ఆల్రెడీ ఫోర్ కన్స్ట్రక్షన్స్ పాతవి ఉన్నాయి. వాటికి ఆల్రెడీ పవర్ సప్లై ఉండి దాంట్లో కొంతమంది నివసిస్తున్నారు అండ్ షాప్స్ కూడా రన్ అవుతున్నాయి. వాటి యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకొని ఫర్దర్ వాళ్ళకి ఏమైనా రెగ్యులేషన్ అలాంటి ప్రొసీడింగ్స్ ఏమైనా క్రాస్ చెక్ చేసుకున్నాక వాటిపైన యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిర్మాకు రీసెంట్గా ఐడెంటిఫై అయిన కేసెస్ మాత్రం ఇప్పుడు ఇమీడియట్గా చేయడం జరిగింది. మిగతా వాటిని మాత్రం కంపల్సరీ యాజ్ పర్ రూల్ ప్రకారంగా వాటిని కూడా గతంలో కన్స్ట్రక్షన్ అయిన వాటిని కూడా వెరిఫై చేసేసుకొని లీగల్ అయితే మాత్రం 100% తీసేస్తాం. 12 సంవత్సరాల కింద ఈ ల్యాండ్ అనేది కొన్నా సార్. మా అత్త మామూలు కొద్దిగా పైసలు ఇచ్చేయంటే అది ఇక్కడ ల్యాండ్ ఉందంటే ల్యాండ్ కోసానికి వచ్చారంటే సార్ వాళ్ళు ఇచ్చేటి కొనిలు మామంటే వాళ్ళే కొని చేసి వాళ్ళు ఆయన ఫస్ట్ అది కొండేటి సమయ దగ్గర ఉండే సార్. కొండేటి సమయం నుంచి నరకుడి నర్సయ్య కొన్నాడు. నరకుడి నర్సయ్య నుంచి మేము ఎండి చాందిమీయ కొన్నాడు. చాందిమీయ దగ్గర నుంచి నేను కొన్నా సార్. అది 4 లింక్ డాక్యుమెంట్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి. ఇది కొన్ని దాదాపు 12 సంవత్సరాలు మొన్న పైసలు లేకపోతే నాకు బీమార్ వచ్చి మధ్యలో నేను ఆల్రెడీ ఆబ్సెంట్ అయ్యి బంధంలో సిక్ అయి ఉన్నా సార్. సిక్ అయితే మళ్ళీ మొన్న కొద్దిగా రికవర్ అయ్యి కొద్దిగా మందులు పెట్టి సాదుకొని కొద్దిగా రికవర్ చేసి దీనన్నా కట్టుకున్నామని ఉన్న దాంట్లో సగం జాగా పోయింది. ఉన్న జాగాలన్నా సగం కట్టుకున్నామని కట్టుకుని మొన్న 3 లక్షలు తెచ్చి అంతా అవి తెచ్చి కట్టుకున్నాం సార్. కట్టుకున్నాక ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా నాకు ఎంఆర్ఓతో ఇన్ఫర్మేషన్ లేదు. మరి కట్టేటప్పుడు ఏ అబ్జెక్షన్ రాలే, ఏ ఎంఆర్ఆర్ రాలే, ఓ ఎస్ఐ రాలే, ఎవరు రాలే. ఇప్పుడు కూలగొట్టేటప్పుడు వచ్చింది మరి కూలగొట్టిలు పేర్లు ఎవరు కూలగొట్టిలు మాకు ఇంతవరకు ఇంటిమేషన్ రాలే. ఏదో స్లిప్ అన్నారా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి కాదు. నోటీస్ లేదు. వితౌట్ నోటీస్తో ఎట్లా కూలగొడతారు సార్? అది ఎట్లా సాధ్యం? అది మరి 32 నెంబర్ సర్వే అంటే మాది ఒక్కటే ఉన్నదా? 32 నెంబర్ సర్వే మొత్తం ఇక్కడ అక్కడ 32 నెంబర్ సర్వే ఉన్నాయి కదా, ఒక్కటే ఎట్లా కూడా కొడతారు? ఎట్లా దీనికి ఏం దీని వెనక ఎవరైనా ఉన్నారా? మరి దీని వెనక నాకు కుట్రపూరితంగా నన్ను గుల కొట్టిలా. మరి ఇవన్నీ ఎందుకు ఇక్కడ అక్కడ వరకు మొత్తం 32 సర్వే. దాని గురించి మరి అది నా ఆవేదన చేసుకొని బయట అప్పులు తెచ్చుకొని కట్టుకున్నాం. అది మేము మా ఆయన మంచిగా లేకపోతే హాస్పిటల్ పెట్టుకొని నేను కూలలో పట్టుకు మా నాన్న పట్టుకొని చేయించుకొని నేను కట్టుకున్నా. అది 2 ఆడపిల్లలకు మాకు కిరాల గుండి బతకట్టాలి సార్. మేము నోటీసులు మాకు ఏమి ఇవ్వలేదు సార్. కట్టేటప్పుడు కూడా మాకు వచ్చి ఎందుకు కడతాను ఆపనని కూడా ఎవరు రాలేదు, ఎవరు ఆపలేదు. మేము ఎప్పుడు పని లేనప్పుడు వచ్చి కారపొడి మిల్లల పొద్దున 7 గంటలకు పోతే 7 గంటలకు వస్తుంది సార్. తిండి తినకుండా కూడా మేము కట్టుకొని ఆడపిల్లలు వాళ్ళకి ఇద్దాం అన్నట్టుగా కట్టుకొని చేసుకున్నాం సార్. మేము మాకు కూలగొట్టదు కూడా మాకేమి పర్మిషన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.